ఎందుకు మీకు ఆంధ్రప్రదేశ్లోనే డ్రై ఏరియాస్ లేవా? ప్రకాశం జిల్లా ఉంది, మరి కోనసీమకు ప్రకాశం జిల్లా దిష్టి తగులుతుందా? మీకు అదే తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం ఈ ప్రాంతం ఉంది, మీకు దేవీపట్నం ఆ ప్రాంతమేమో మీకు వెట్లాండ్, మీదంతా డ్రై హిల్ ఏరియా కదా, మరి వాళ్ళ కూడా తగులుతుందా చెప్పండి. సో మీకు ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని అవహేళన చేసేలా అవమానించేలా ఎప్పుడు ఉండకూడదు. తెలంగాణ ప్రజలు అంత దుర్మార్గులు కాదు కదా. ఏది గోదావరి జిల్లాల కొబ్బరి చెట్లను చూసి ఆనందపడే వాళ్ళమే కదా. నేను తెలంగాణలో పుట్టి పెరిగినామని, నేను గోదావరి జిల్లాల పచ్చదనం నుంచి చాలా ఆనందపడతాను. కోనసీమ అంటే నాకు కూడా ఇష్టమే, మారేడుమిల్లి అడవులకు కూడా వెళ్ళొచ్చాను. కానీ అది మన దేశంలోనే ఎందుకు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల పచ్చదనాన్ని చూసి దిష్టి పడడం అనేది, ఆంధ్ర ప్రజల పచ్చదనం చూసి కొల్లిపోతారా? మాకు నీళ్ళు లేవు, అన్యాయం జరిగింది, మా గోదావరి ఇక్కడ ఉండి కూడా మాకు నీళ్ళు లేవు, కృష్ణానది అత్యధికంగా తెలంగాణలో కూడా ప్రవహించినా మాకు నీళ్లు లేవని తెలంగాణ ప్రజలు కొట్లాడారే తప్ప ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రశ్నించింది. చాలామందికి అర్థం కావాల్సింది, తెలంగాణలో డెవలప్మెంట్ జరగలేదా, హైదరాబాద్ డెవలప్మెంట్ జరగలేదా, హైదరాబాద్ డెవలప్మెంట్ ఇంత జరిగిన ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ కల్చరల్ డామినేషనే తెలంగాణ ప్రజల్లో కసిపించింది. అంటే సినిమాల్లో తెలంగాణను అవమానించడం. ఇప్పుడు నా అనుభవం చెప్తాను, ఇప్పటికీ కూడా నన్ను ట్రోల్ చేసే తెలుగుదేశం మిత్రుడు, నువ్వు తెలంగాణని నీకేం పని అంటాడు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు వీకెండ్లు వస్తే హైదరాబాద్లో ఉంటాడు, తెలంగాణలో ఉంటాడు. కానీ నాకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడద్దు అంటారు. నువ్వు రాజకీయాల గురించి మా గురించి తెలంగాణని నీకే సంబంధం అని తిడుతూనే ఉంటారు రోజు. నేను ఇది లోకేష్ కూడా మెసేజ్ పెట్టాను, ఇది న్యాయమా మీరు చెప్పండి అని. ఆన్సర్ లేదు, జీరో, నో రిప్లై. సో అప్లై కానీ నో రిప్లై. సో మరి తెలంగాణలో అడుగుతాడు ఏంటి? నేను తెలుగు అని, నేను భారతీయ, అమెరికా రాజకీయాల గురించి ఆఫ్రికా రాజకీయాల గురించి కూడా మాట్లాడతాను. అంటే తెలంగాణోడు మాట్లాడకూడదు, తెలంగాణ తెలివి ఉండదు, తెలంగాణ వాళ్ళకు అన్నం తినడం తెలియదు. ఇదివరకోసారి ఇలాగే తెలంగాణ వాళ్ళకి వరి తినడం నేర్పినాం. అసలు ఆశ్చర్యం ఉంటుంది, తెలంగాణలో వరి తినలేదా? తెలంగాణలో కరీంనగర్లో గోదావరి జిల్లాలో కూడా వరి పండిస్తారు. తెలియదు, జాగ్రఫీ తెలియదు, హిస్టరీ తెలియదు. ఇప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినండి, నేను పుట్టినప్పటి నుంచి అన్నమే తింటున్నా, వరే తింటున్నా. నేను మక్కలు తినలే, జొన్నలు తినలే. సో మక్కలు జొన్నలు తినేవాళ్ళు ఉండొచ్చు, అదంతనే ఉంటారు, రాగులు తినేవాళ్ళు ఉంటారు. అట్లంటే మీకు ఉత్తర భారతదేశంలో గోధుమలు తింటారు, తింటే వాళ్ళకి వాళ్ళ సంస్కృతి లేదా? ఎవరు తినేది వాళ్ళు తింటారు. సో రాయలసీమలో రాగి తింటారు, మరి వాళ్ళకి వరి తినడం తెలియదంటే వరే తినాలని రూల్ ఉందా? ఎక్కడ పండే వంటలు కాదు వాళ్ళు తింటారు. రాయలసీమలో రాగి ముద్ద, రాగి సంకటి, మీకు రాగి ముద్ద, వేరుశనగ చట్నీ, పల్లికాయ చట్నీ, అసలు మామూలు ఉండదు కాంబినేషన్ కదా. సో మాకు కౌన్సిల్లో రాయలసీమ నేతలు వచ్చి రాగి సంకటి పంచేవాళ్ళు కూడా. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఫుడ్, వీ షుడ్ రెస్పెక్ట్ కల్చర్, వీ షుడ్ రెస్పెక్ట్ ప్రాంతాలను గౌరవించాలి, భాషల్ని గౌరవించాలి, సంస్కృతిని గౌరవించాలి. ప్రతి రాష్ట్రానికి ఏం పచ్చదనం మీకు గోదావరి జిల్లాలో ఉంటుందా? మీరు వెళ్ళండి ఆదిలాబాద్ గుట్టల కొండలలో ఎంత పచ్చదనం ఉంటుందో, మీకు హైయెస్ట్ పచ్చదనం ఉంటుంది. మీరు ఒక్కసారి అటు వెళ్ళినండి ఆదిలాబాద్ జిల్లాలోకి, ఇంటీరియర్లోకి, ఎంత అద్భుతమైన, ఎక్కడ మీకు ములుగు దగ్గరికి వెళ్ళండి, భగవతా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళండి, పచ్చదనం ఉంటుందో లేదో తెలుస్తుంది. ఏటు నాగారం, మీకు ములుగు, అటు నుంచి భద్రాచలం వరకు బ్రహ్మాండమైన పచ్చదనం ఉంటుంది. పచ్చదనం ఒక్క చోటు ఉంటుందా? కోనసీమ అందాలు గొప్పవి, అందులో అనుమానం లేదు. గోదావరి జిల్లాలు గొప్ప, కానీ నిరంతరం తెలంగాణను అవమానించడం మనం చూసాం. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో అసలు తెలంగాణ పదాన్నే శాసనసభలో మాట్లాడకూడదు నిషేధించిన సందర్భం చూసాం. ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రశ్నించింది. సో ఈ మైండ్ సెట్ అనేది నీకు మనసులో ఉన్నటువంటి భావన ఎక్కడోసారి బయటకు వస్తూనే ఉంటుంది. మేము సుపీరియరు, తెలంగాణ ఇన్ఫీరియరు, తెలంగాణ అనేది తక్కువ అనే భావన ఎందుకు ఉండాలి? తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎవరి ప్రత్యేకతలు వారికి ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర అంత వెనుకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర సంస్కృతి లేదా? మహనీయులు ఇచ్చినటువంటి గడ్డ కదా ఉత్తరాంధ్ర. మహనీయులు ఎవరు? మామూలు మహనీయులు కాదు. గురజాడ అప్పారావు, మహాకవి శ్రీశ్రీ, మీకు రావిశాస్త్రి, మామూలు గిడుగు రామ్మూర్తి పంతులు, గొప్ప మామూలు విషయం కాదు కదా వీళ్ళంతా. మీకు గానకోకిల సుశీల, సో మీకు వంగపండు లాంటి జానపద కళాకారులు, ఇంతమందిని ఇచ్చింది ఉత్తరాంధ్ర. అది వెనుకబడిన ప్రాంతమే కదా, దాని సంస్కృతి లేదా? మరి ఉత్తరాంధ్ర కూడా వెనుకబడిన ప్రాంతమే. రాయలసీమ ఎంత ప్రాంతం, వీరబ్రహ్మం, వేమన లాంటి సంఘ సంస్కృతి ఇచ్చినటువంటి పుణ్యభూమి కదా. ఉయ్యాలవాడు నరసింహారెడ్డి లాంటి స్వాతంత్ర పోరాట యోధులు ఇచ్చింది కదా రాయలసీమ గడ్డ. మీకు అన్నమయ్య లాంటి మహనీయులు ఇచ్చింది కదా. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్న పదకవిత పితామహుని ఇచ్చింది కదా. మరి రాయలసీమను మనం అవమానించుదామా? నీళ్ళు లేవు కనుక రాయలసీమను అవమానించుదామా?
సో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి ప్రాంతానికి జాగ్రఫీ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది. వీటిని నిరంతరం అవమానిస్తే ఎక్కడ ప్రజలు ఊరుకోరు. సినిమాల మీద గోలాదే కదా, తెలంగాణ భాషను విలన్లకు పెట్టేవారు, బఫూన్లకు పెట్టేవారు, జోకర్లకు పెట్టేవారు. అసలు తెలంగాణ ప్రాంతాలను ఎక్కడ కనిపించేవి కాదు. మీకు ఎక్కడైనా తెలుగు సినిమాల బతుకమ్మ పండుగ కనిపించిందా? మీకు ఎక్కడన్నా బతుకమ్మ పండుగ తెలంగాణలో అతిపెద్ద సినిమా, అతిపెద్ద పండుగ. ఇప్పుడు నా పెళ్ళి ఇప్పటికీ 34 years అయింది. ఈ 34 years 30 yearsలో బతుకమ్మ పండుగ మా మిస్సెస్ వరంగల్లో ఉంది, తల్లిగారింట్లో ఉంటుంది. అంత గొప్ప పండుగ ఇది. ఎక్కడ తెలుగు సినిమాలో ఉందో సంక్రాంతి కనబడుతుంది, బతుకమ్మ ఎందుకు కనబడదు? మీకు తెలంగాణలో ఎక్కడన్నా తెలంగాణ పుణ్యక్షేత్రాలు కానీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ ఎక్కడికన్నా ఏదన్నా తెలుగు సినిమాలో హీరో కరీంనగర్ వేయండా, మంచిర్యాల వేయండా, పోడు. ఎందుకు పోడు పక్కన ఇక్కడే షూటింగ్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్లో, అక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయితే. కానీ తెలంగాణ జాగ్రఫీ ఉండదు, తెలంగాణ హిస్టరీ ఉండదు, తెలంగాణ కల్చర్ ఉండదు. ఆఖరి సినిమా పాటలు కూడా తెలంగాణ పేర్లు ఉండదు. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అంటారు, కానీ హిందూరు ఉండరు, ఆదిలాబాద్ అన్నారు. ఉస్మాన్ సిట్లో తెలుగు సినిమా హీరోలు చదవరు, ఒక్క సినిమా హీరోలు చదవడు ఉస్మాన్ సిట్లో. ఎందుకు చదవరు? వరంగల్ ఎన్ఐటీలో చదవచ్చు కదా సినిమా హీరోలు. అసలు ఎందుకు ఇంత అవమానిస్తూ? అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, దానికే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయినాక కూడా ఈ ఆధిపత్య భావజాలం అనేది తెలుగు ప్రజల సమైక్యతను కూడా పెంచదు. రెండు ప్రాంతాల మధ్య ఎప్పుడూ మనం చిన్న చూపు చూడదు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుంది. మీకు రాయలసీమ గురించి మీకు రాసినటువంటి తెలంగాణ కవులు మామూలు కాదు కదా. రాయలసీమ కీర్తిని గొప్పగా పొగుడుతూ రాశారు కదా తెలంగాణ కవులు కూడా. ఏముంది అందులో? మీకు గుర్రం జాషువా కదా హైదరాబాద్ వచ్చి ఉర్దూ శారద విలసిల్లిన భూమి ఇది అని పేర్కొన్నాడు కదా. రాయలసీమ పైన గోరేటి వెంకన్న రాసిన పాట చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. రాయలసీమ పైన అద్భుతంగా ఉంటుంది గోరేటి వెంకన్న. గోరేటి వెంకన్న ఎక్కరు? తెలంగాణ బిడ్డ కదా. తెలంగాణ బిడ్డ అద్భుతంగా రాయలసీమ గురించి పాడాడు. గుర్రం జాషువా గుంటూరు గడ్డ పైన పుట్టిన బిడ్డ హైదరాబాద్ను పొగుడుతూ ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ ఇది అని పొగిడాడు. సో ఎందుకు మనము ఈ యొక్క రాష్ట్రాన్ని, ఒక భాషను, ఒక ప్రాంతాన్ని అవమానిస్తూ తెలంగాణ ప్రజలు అంత దుర్మార్గులు కారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి ఎంత సంతోషం కదా. ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందొద్దని తెలంగాణ ప్రజలు ఎందుకు అనుకుంటారు? తెలంగాణ ప్రజలకు మాట్లాడే హక్కు ఉండదు ఆంధ్ర గురించి. తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడితే తప్పు. సో ఏంటి సంస్కృతి, ఈ భావజాలం, ఈ ఆధిపత్య భావజాలం? ఆంధ్రప్రదేశ్ వల్ల మార్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లో వీకెండ్ గడపచ్చు, కానీ తెలంగాణ వాడు మాట్లాడద్దు ఆంధ్రప్రదేశ్ గురించి. మాట్లాడుతూ నువ్వు తెలంగాణడివి, నీకెందుకు నీవాడు మాట్లాడడానికి? అంటే తెలంగాణ వాడికి అంత తెలివి ఉండదా? ఇది రాజకీయం అండి. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు, ఆఫ్రికా గురించి మాట్లాడారు, నన్ను తెలంగాణ రోజు తిరుగుతుంటారు. మీకు కింద కామెంట్లో చూడండి కనబడుతుంది. మీకు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఎవరు దీన్ని ఎందుకు అరికట్టరు? ఎవడో తెలివి తక్కువలు అంటుంటారు. పార్టీ నాయకత్వమైన ఒకసారి మాట్లాడి పద్ధతి కాదు. మనం నాగేశ్వర విశ్లేషణ అంటే తప్పని చెప్పండి. తెలంగాణ ఇవన్నీ ఎందుకు తిరుగుతావు నన్ను? ఎందుకు నా అనుభవం కూడా చెప్తున్నట్టు ఇది ఒక్క లెవెల్లో జరగడం లేదు. అసలు తెలంగాణ వాళ్ళకి ఏమీ రాదు. గతంలో ఇదివరకు ఇలాగే తెలంగాణ మీద అభాండాలు వేస్తాడు. ఇక్కడ నీకు తెలంగాణ భూముల్లో ఏది పండేది కాదు. పండగ చేసింది ఎవరు? తెలంగాణను పాలించినటువంటి ముఖ్యమంత్రులంతా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఒక 10% కదా. మరి మీరే చేసింది. ఇక్కడ ఇలా భూముల్లో లేవు, పండదు. అసలు ఎవరు చెప్పారండి మీకు? నీళ్ళు లేక పండలేదు, భూములకు శక్తి లేక కాదు. ఆదిలాబాద్ చుట్టూ ఉన్నటువంటి నదులు మామూలు కాదు. గోదావరి, పెనుగంగ, మీకు ప్రాణహిత, మీకు కనుక నీళ్ళు ఇస్తే ఆదిలాబాదు మరో పంజాబ్ అవుతుంది. ఇలా మరి అందువల్ల తెలంగాణ సంస్కృతి, పండుగలు, భాష, తెలంగాణ హిస్టరీ, కల్చర్ అన్నిటినీ అవమానిస్తామంటే ఎట్లా? తెలంగాణ హిస్టరీ, గోదావరి జిల్లాల కోపంతో గోదావరి జిల్లా పచ్చదనం చూసి మాకు రాష్ట్రం కావాలన్నారా? మా రాష్ట్రం కావాలన్న దానికి గోదావరి జిల్లా పచ్చదనానికి ఏం సంబంధం? అది పోనీ రాష్ట్రం అంతా గోదావరి జిల్లా పచ్చదనం ఏమైనా దొరుకుతుందా? గోదావరి జిల్లా పచ్చదనానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది, తెలంగాణకు మిగిలేదు కూడా కాదు. సో అందువల్ల ఇలా మీకు నాయకులు మాట్లాడి ఇలా చేసినప్పుడు ఏమవుతారు? కిందోళ్ళు రెచ్చిపోరా? ఇక నాయకులకే తెలంగాణ పట్ల ఈ అభిప్రాయం అంటే కిందోళ్ళు ఎందుకు కోరుకుంటారు? సో ఇలా మనకు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన, ముత్యాలను నేనే అమ్మించిన. అరే హైదరాబాద్ బిర్యానీ మొఘల్ సాంప్రదాయం నుంచి వచ్చింది. అది అంటే మొఘల్ చక్రవర్తులు దక్కన్ పీఠభూమిపై దండయాత్ర చేసినప్పటిది హైదరాబాద్ బిర్యానీ.
హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన అంటే ఎట్లా ఇది? అదే 400 ఏళ్ళ చరిత్ర హైదరాబాద్కి హిస్టరీనే లేదు, హైదరాబాద్లో బిర్యానీ తినడే తెలియదు. అసలు ఎక్కడికి పోతాం? హైదరాబాద్లో తెలంగాణలో ముత్యాలు ఇప్పుడు కాదు, ఇరాక్లో బస్రా ముత్యాల వ్యాపార కేంద్రంగా తగ్గిన తర్వాత హైదరాబాద్ ముత్యాల వ్యాపార కేంద్రంగా ఉండే. సో ప్రపంచంలో ఏ ముత్యమైనా హైదరాబాద్ ద్వారా పోతుంది నానుడి. ఎందుకంటే నిజాం నవాబులకు ముత్యాలంటే చాలా ఇష్టం ఉండే. సో ఇది హిస్టరీ కదా, అందరికీ తెలిసిన చరిత్ర కదా. హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన, హైటెక్ సిటీ నేనే కట్టినా నాకు అభ్యంతరం లేదు. ఎస్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కృషి హైదరాబాద్ హైట్ రంగం. కానీ హైదరాబాద్ వాళ్ళకు వరి తినడం మేమే నేర్పినాం, హైదరాబాద్ వాళ్ళకు బిర్యానీ తినడు వండుడు మేమే నేర్పినాం, హైదరాబాద్ వాళ్ళకు ముత్యాలమ్ముడు మేమే నేర్పినాం, తెలంగాణ వాళ్ళకు అన్నం తినడు మేమే నేర్పినాం. అసలు ఈ కల్చర్ తెలంగాణ వాడికి మాట్లాడొద్దు, తెలంగాణ వాడికి బుర్రలేదు. ఏంటిది? తెలంగాణ వాళ్ళకు దిష్టి చాలా కళ్ళే దిష్టి. అసలు ఈ కల్చర్ను ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు, ఆంధ్ర ప్రజలు కూడా అంగీకరించకూడదు. అన్ని ప్రాంతాలను గౌరవించడం అనే సంస్కృతి మనం నేర్చుకోవాలి. సో ఎందుకంటే నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా మీకు సినిమా ఉత్తరాంధ్ర అన్న పాట వినకుండా రాను. ఎందుకంటే ఆ పులకరిస్తమే ఆ పాట వింటే, నారాయణమూర్తి సినిమాలో పాట ఉంటే చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉంటుంది ఉత్తరాంధ్ర పొగుడుతూ. సో రాయలసీమ వెళ్తే గోరేటి అంకన్న పాట పెట్టుకుని వింటాను, ఎందుకంటే రాయలసీమ అంత గొప్పగా చెప్పాడు. సో కృష్ణా గోదావరి జిల్లాల అందచందాలని గర్వంగా చెప్పుకుంటామే, ఆ సంస్కృతి గొప్పగా చెప్పుకుంటామే. గోదావరి జిల్లాల సంస్కృతి ఎంత గొప్పది, అతిథి మర్యాదకు మారుపేరు గోదావరి జిల్లాలో.